హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. జ్ఞాపకం ఉంచుకోండి, దైవ వాక్యాలు మనం అందరం కూడా ఒక దినమందు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము కూడా ప్రత్యక్షత కావలసి ఉన్నది. మనమందరం కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా ఆడ నిలబడతారు పాస్టర్లు కాబట్టి సేవ చేసేవాళ్ళు ఆడ వాక్యాలు చెప్తారు, ఆడ అనుభవించాలని కదా. అందరం 2 కొరింథీ 5:10 ప్రకారం మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము ప్రత్యక్షము కావలసి ఉన్నదా లేదా? తప్పు చెప్పనా? ఎవరు మాట్లాడట్లేదు. ఏది చేసినా ఏకీవిచ్చేస్తారు, తప్పు చేసినా ఏకీవిచ్చేస్తారు, మంచి చేసినా ఏకీవిచ్చేస్తారు. లేనిది ఉన్నట్టు ఉన్నది చెప్పేసినా కానీ ఇక మేము కూడా అంతే. యథారాజా అవును, నేను చెప్పింది అలాగ ఉన్నదా లేదా? తప్పు చెప్తే చెప్పండి, తప్పు లేదు. ఎవరు అంత సైలెంట్గా ఉంటే ఎట్లా? మీరు బైబిల్ ఎవరు తెచ్చుకోలే? 2 కొరింథీ 5:10 ఏముంది? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట, క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. అది అందరం కూడా పౌలు అంటాడు, తగ్గించుకొని పౌలు అంటాడు, 1 కొరింథీ 4:9 నుంచి 13 వరకు చదువుకోవచ్చు మనం. కానీ 1 కొరింథీ 4:9 ఒకసారి చదవండి. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. చూసారా? దేవుని యొక్క పరిచర్యలో మరణదండన విధించబడిన వారమైనట్టు నిన్ను బట్టి దినమెల్ల మేము వధించబడినటువంటి వారమని మరి ఒక చోట అంటాడు. మరణదండన విధించబడిన వారమైనట్టు అపోస్తులమైనప్పటికీ కూడా అందరికంటే కూడా కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. అది క్రీస్తు నిమిత్తము వెర్రివారము. దేన్ని బట్టి అంటండి? దేవునిని బట్టి, చేతకాక కాదు. దేన్ని బట్టి అంటండి? దేవుని బట్టి ఎర్రులమే. మొరగని కుక్కలు అంటాడు యెషయా గ్రంథంలో. సేవకుల్ని ఎవరంటండి? వాళ్ళు నోరులేక కాదు. కుక్కలన్నీ కూడా మొరుగుతాయి, మొరగవా? నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు అంటాడు. అంటే చూసినా కానీ గుడ్డోళ్ళకి యాక్షన్ చేయాలి, తప్పదు. ఏమనంటే ఎడుతారు కదా. మరి ఇలా చూసినా కానీ ఏమీ తెలియనట్టు చెప్పండి. దేవుని వాక్యాలను మనం కొన్ని ఎరగాలి. రక్షించబడ్డాం మనము, మన బాధ్యత అది. ప్రభు మనకిచ్చిన రక్షణ భయంతో వణుకుతూ మనం ఏమంటున్నాడండి పౌలు? ఏమంటున్నాడు? మరణదండన విధింపబడిన, అది అయిపోయింది. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. అది మీరైతే మేము ఎర్రోళ్ళు. మీకు వాక్యాలు కొన్ని అర్థం చేసుకోవాలి, చాలా క్రిటికల్గా ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే పౌలు అంటాడు, ఏమంటాడంటే దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క బలహీనత మనుషుల యొక్క బలము కంటే బలమైనది. దేవుని యొక్క వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. చూసారా? దేవుని యొక్క వెర్రితనమే మనుషులకి జ్ఞానం. అంటే దేవుడు వెర్రుడా?
కాదు, అసలు మనకు మామూలుగానే అర్థం అవ్వదు. ఇటువంటి మాటలు ఇంకేం అర్థమవుతాయి ఈ బుర్రకే, ఈ పేడ బుర్రకే. అందుకే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. వాక్య లేఖనాలు చదివేటప్పుడు 1కి 10 సార్లు అయినా పర్వాలేదు, నీకు రాదనొచ్చు, నీకు చేత కదనొచ్చు, కానీ ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా దేవుడు వ్రాయించినటువంటి ఆ మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాటలు మనం కొంతైనా పరిశీలించడానికి మనం నేర్చుకోవాలి. అది మన బాధ్యత. హల్లెలూయా. మంచి దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అది ఏంటండి? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. కాబట్టి మనం నేర్చుకునే టాపిక్ అంశం ఏంటంటే పరీక్షించు దేవుడు, లేకపోతే పరిశోధించేటటువంటి దేవుడు. ఏ సంగతులు ఇక మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాముని దేవుడు ఎట్లాగా పిలిచాడు, ఏమి చేశాడు, అబ్రహాము జీవితంలో కలిగినటువంటి నష్టం ఏంటి, అబ్రహాము జీవితంలో దేవుడికి అవిధేయతగా ఏ రీతిగా జీవించాడు అని మనకు అర్థమవుతాయి. మిగతా ఆదికాండం 12వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఆ 10 అధ్యాయాలు మనం చూసినప్పుడు జరిగినాయే లేదా? ఎన్నో జరిగినాయి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అది దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహామా అని పిలిచాడంట. అయితే ఆయన ఏమన్నాడండి? చిత్తము ప్రభువా. అది చిత్తము ప్రభు. అబ్రహాం దేవుడు చాలామందిని పిలిచాడు, మనం చూస్తాం కదా. సమూయేలు దేవుని మందిరములో పరిచర్య చేస్తున్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడే దాదాపు దేవుడు 4 సార్లు పిలిచాడు. ఆ కాలంలో యెహోవా వాక్కు అరుదు. యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట చాలా కష్టం, చాలా అరుదు. కారణం ఏంటంటే షిలోహు మందిరములో ఏలీ పరిచర్య చేస్తున్నాడు. ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులు అయిపోయారు. 2 కుమారులు కూడా, హోప్ని, ఫినెహాస్. ఆ సమయంలో బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు, ఎపోదు ధరించి, చిన్నవాడు. అటువంటి సమయంలో దేవుడు అతనితో మాట్లాడు. చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని ఏలీ చెప్పినవాడు. ఆ ప్రకారమే మాట్లాడు. నేను ఒక కార్యము చేయబోచున్నాను, ఇశ్రాయేలు మధ్య నేను ఒక గొప్ప కార్యము చేయబోచున్నాను అని సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి అబ్రహాము అని పిలవగా చిత్తము ప్రభువా అనెను. చిత్తము ప్రభువా అన్నాడు. ఇంకా అక్కడి నుంచి మనకు తెలుసు అంటే హృదయాన్ని, మనలో ఏమున్నదో ఆయనకు అంతా తెలుసు. ఎందుకంటే అపోస్తలులు కూడా ప్రార్థన చేశారు ప్రభువుకి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఇట్లు ప్రార్థన చేసిరి, ఏమని? అందరి హృదయములు. అది ఆయన ఇక్కడ మనం ఉన్నటువంటి వారు అందరి హృదయాలు. నాది నీకు తెలియకపోవచ్చు, నీ అంతరంగం నాకు తెలియకపోవచ్చు, కానీ మన భక్తి ఎలా ఉండదు, ఆయన కళ్ళు మూసేస్తాం ఒక్కోసారి. కోపం తెచ్చుకోవద్దు అలాగన్నందుకు. మన భక్తిహీనతను మనం ఒప్పుకోం. దేవుని కంటే కూడా మంచివాళ్ళమని, దేవుని కంటే నేను అన్నట్టుగా ఎప్పుడూ కూడా కాదు.
ఆయన హృదయ పరిశోధకుడు, హృదయ ఆంతర్యం ఎరిగినటువంటి వాడు. అంతరంగంలో సత్యమును కోరేటటువంటి దేవుడు, హృదయ పరిశోధకుడు ఆయనే. కాబట్టి అబ్రహామును ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడండి? 22:1 పరిశోధించాను. ఇదివరకు ఒకసారి టెస్ట్ టెంప్టేషన్ గురించి ఒకసారి 2-3 సార్లు వాక్యాలు మనం విన్నాం. ఎక్కువ మనం ఇప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటాం. డైరెక్ట్ ప్రిన్స్ గారు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి బైబిల్లోంచి తప్పులు పట్టాలని చదువుతూ ఉండేవాడంట. ఆయన బతుకంట బయట తీసిన బైబిల్ ఒప్పుకున్నాడు. నేనేదో తప్పులు పట్టాలని వెళ్ళిన బైబిల్ ఎక్కడ దొరుకుతాయి అనుకుని బైబిల్ నా బ్రతుకంతా బయట వేసింది అంటాడు ఆయన. చాలా జాగ్రత్తగా ఉండే దైవత్వ విషయంలో. అబ్రహాముని దేవుడు పరిశోధించెను. ఎట్లా పరిశోధించాడు? ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకు, నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మొరియా దేశానికి వెళ్ళి అక్కడ పర్వతంలో ఒకదాని మీద నాకు బలి ఇమ్మని దేవుడు కోరాడు. ఆ ప్రకారమే అబ్రహాము. కాబట్టి మన దేవుడు ఎవరంటండి? హృదయ పరిశీలకుడు, లేకపోతే హృదయ పరిశోధకుడు. అందరి యొక్క ఆంతర్యము ఎరిగినటువంటి వాడు. నాకేమీ తెలియదు అనుకోకూడదు. దేవుడు మాట ఇచ్చాడు, దాన్ని ఖచ్చితంగా అది కారణం 28వ అధ్యాయం మనం చూస్తాం కదా. 15వ అధ్యాయం, యాకోబు నీతో వస్తాను, నేను తోడుకొని నీతో వస్తాను, నిన్ను తిరిగి నేను తీసుకుని వచ్చేదని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన నిన్న నేడు పలకల దేవుని మాటలు ఎందుకు? ఆయన నిన్న అప్పుడు ఎలాగున్నాడో, మొన్న అలాగున్నారో, నువ్వు రక్షించబడినప్పుడు ఎలాగున్నాడో. ఆయన మారడం, మనం మారిపోతాం, కాలాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, మనుషులు ఎంత సొంతగా నమ్మినా కానీ. అందుకే ఎవ్వరు నమ్మటానికి వీలు లేదు. ప్రతివాడు కూడా వ్యాధి కలిగినటువంటి, వ్యాధి అంటే రోగాలు కాదు, మనకు ఒకటి ఉంటుంది, స్వార్థం అనే జబ్బు ఉంటుంది, భయంకరమైనది. అది దానికి ట్యాబ్లెట్లు ఉండవు, చాలా భయంకరం. స్వార్థం లేనటువంటి వాడు ఎవరంటే అండి, ఒక దైవజనుడు ఒక పాట పాడాడు. ఆ పాట అది నాకు రాదు, కానీ మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. ఏమేన్ సామ్యూల్ గారు ఎవరో ఒక దైవజనుడు పాట పాడాడు. యథార్థ హృదయుడు, ఏ స్వార్థము లేని దేవుడు అనే పాట అద్భుతంగా రాశాడు, అద్భుతంగా పాడాడు కూడా ఆయన. ఏ స్వార్థం అనేటువంటి వాడు దేవుడు. అందుకే ఆయన నమ్మాలి. నువ్వెవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన మనం నమ్మాలి. ఒక పల్లవి పాడుకుని దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. ఉన్నాడు దేవుడు మనకు తోడుగా. అందరూ కలిసి పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరచుకుందాం. మన సాంగ్స్ బుక్లో లేనట్టు ఉంది అది. నేను కూడా చూశాను, నాకు ఒకసారి మర్చిపోతాను, లేనట్టు ఉంది. ఉన్నాడు దేవుడు నాకు తోడు, బిడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, బిడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు,
విడనాడెన్నడు ఎడబాయడు. గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన కరుణలేని లోకము కాదన్నను, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు ఉన్నాడు. దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు, ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. యెహోవా సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో సంతసింతును. యెహోవా సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో సంతసింతును. కృపా మధుర క్షేమములే నా వెంట ఉండును, కృపా మధుర క్షేమములే నా వెంట ఉండును. బ్రతుకు కాలమంతయు హర్షింతును. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించను. కాబట్టి దేవుడు హృదయ పరిశోధకుడు. దేవుడు ఇచ్చి చూస్తాడో చెప్పండి, ఇవ్వకోకుండా చూస్తాడు. అన్యుని కడుపు నింపుతాడు, ధన్యకరమైనటువంటి జీవితం జీవించేవాళ్ళని కడుపు మాడుస్తాడు. రెండు ఆయనకే చెల్లినాయి. కానీ ఒక దినాన మాత్రం ఖచ్చితంగా పరీక్ష అనేది ఉంటుందా లేదా? దేవుడు ఇచ్చి చూస్తాడో మనం చూస్తాం. ఒక ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. యోబు గురించి మనకందరూ కూడా తెలుసు కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు కనుక మనం చూడగలిగితే, యోబు చాలా ఉన్నత స్థితిని అనుభవించినటువంటి వాడు. భక్తిపరుడు, యథార్థపరుడు, నీతిమంతుడు, చెడుతనము విసర్జించి భయభక్తులు కలిగి దేవుని సేవించేటటువంటి
ఒక చక్కని వ్యక్తి. అతని వంటి వాడు భూమి మీద ఎవ్వడూ లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యోబు గురించి. అయితే యోబుకి ఆ యూజు దేశమందు ఉన్న జనులందరూ, తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ జనులందరికంటే కూడా యోబు చాలా గొప్పవాడు, ఉన్నత స్థితి కలిగినటువంటి వాడు. అతనికి 7 కొడుకులు, 3 కుమార్తెలు, బహుమంది పనివారు. ఉన్నదా లేదా? ఎంతమంది అంటండి? యోబుకి బహుమంది పనివారు ఉన్నారు. తూర్పు అందరికంటే అతడే యోగ్యుడు, గొప్పవాడు. దేవుడు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చి అతని జీవితాన్ని పరీక్షించాడే లేదా? మొదటి అధ్యాయం చదివితే మనకు అందరూ కూడా తెలుసు. పరిస్థితులు ఒకే దినాన్ని యోబు ఇంటి మీద, యోబు బిడ్డల మీద, యోబుకు కలిగిన సమస్త ధనధాన్యముల మీద, ఆస్తి పాస్తులు ఏదైతున్నా అన్నిటి మీద సాతానుడు వచ్చి దాడి చేశాడు. అన్నీ ఒకే దినాన్ని అన్నీ కూడా కోల్పోయాడు లేదా? ఒకే దినాన్నే కోల్పోయాడు. 1:21 మనం చూసినప్పుడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని. ఏమంటున్నాడండి? ఆస్తి కాదు, నా బ్రతుకు లెక్కేసుకుంటే నేను నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరినై వచ్చి తిని. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం ఎవరమంటండి? తల్లి గర్భం అందరం కూడా. నా తల్లి పాపములోని నన్ను గర్భము ధరించి ఉన్నదని భక్తుడైన దావీదు అంటాడు. పాపములో పుట్టినటువంటి వాడు. అందుకే మనకు పాపులని పేరు, ఆయనకు పరిశుద్ధుడనే పేరు. నేను నా తల్లి గర్భములోంచి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి నేను తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. మనం పుట్టినప్పుడు మనకు ఒకళ్ళు బట్టలు వేయాలి. పెద్ద అయిన తర్వాత మనం వేసుకుంటాం, అది వేరు. చచ్చిపోయిన తర్వాత నీకు నువ్వు వేసుకో, ఇంకొకరు తొడుగుతారు. నీకు వెళ్ళే ముందు సెంట్లు గింట్లు కొట్టేసి ఏం చేస్తారు, మనకొక వేసి మనల్ని ముగిచ్చేస్తారు ఆ రోజుతోటి. నిన్నున్న కష్టం ఈరోజు ఉండదండి, నిన్నున్న వేదన ఈరోజు ఉండదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండి మనం. అందుకే దేవుని తప్ప నేను మొన్న ఒక మదనపల్లి రాజశేఖర్ గారిది ఒక సాక్ష్యం విన్నాను. నాకు అసలు ఒక్క నిమిషం నాకు అసలు చాలా ఇదైపోయింది. మదనపల్లి రాజశేఖర్ గారి సాక్ష్యం వింటే, నిస్వార్థమైన సేవ గురించి ఆయన మాట్లాడుతూ పెద్ద మీటింగ్లో తన కుటుంబాన్ని అందరినీ పిలిచాడు. కుమార్తెల్ని, కుమారుని, భార్యను, బంధువుల్ని, సేవకులు. పెద్ద మీటింగ్లో ఆయన ఇచ్చిన సాక్ష్యం అది వాళ్ళకి తెలియదు. అది మామూలుగా కాదు. నిస్వార్థమైన సేవ అందరూ చేయరండి. ఈ స్వార్థమైనటువంటి ఎంత చక్కనగా అంటే ఆయన ఏం చెప్పాడంటే, పిలిచి నేను ఏం చెప్తున్నాను ఇంకా నా ఫ్యామిలీ కూడా తెలియదు అని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, నేను 20 సంవత్సరాలు నేను కష్టపడి ఎవరికి తెలియకుండా సంవత్సరానికి 2 లక్షలు చొప్పున ఒక స్థలానికి నేను డబ్బులు కట్టి 20 ఏండ్లు 40 లక్షలు తీర్చాను. స్థలం కొంటే వాళ్ళ స్థలం 2 కుంటలేదు. నాకు సరే కుంటలంటే ఎంతో తెలియదు కానీ 2 కుంటలేదు ఫ్రీగా ఇస్తాను మందిరం కొరకనంటే, వాళ్ళు ఫ్రీగా ఇస్తానంటే, అట్లా కాదు నాన్న ఇంకా మాకు కొంచెం ఎక్కువ కావాలి మందిరానికనని, ఇంకా దాని కొరకు అవసరం డబ్బులు ఇస్తాను అంటే ఎంత అవుతుందని అంటే, అది ఆయన అట్లాగే తనకున్న కష్టం నుంచి తీస్తానని మందిరం కొరకు సమకూర్చి చేస్తే
ఇంతకాలంలో అది దాదాపు 10 కోట్లకు వచ్చింది. చర్చి బిల్డింగ్ కానీ స్థలం కానీ ఖరీదు ఇప్పుడు 10 కోట్లకు వచ్చింది. నేను చచ్చిపోయిన తర్వాత నా భార్య నాదంటది, నా పిల్లలు నాదంటాడు, నా కొడుకు అంతా నాదంట, నా కోడలు మా మామయ్యదంట. ఈ ఎద్దు దేవుని తిరిగి దేవునికి ఇచ్చి, ఆయన నాకు దానం ఇచ్చాడు, తిరిగి ఆయనకే నేను ఇచ్చే అందరూ సమక్షంలో చెప్పేశాడు. అంతే. నేను అన్న మాటకి నా భార్య మూతి ఎర్రగా రావచ్చు అన్నాడు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూసుకోవచ్చు. నేను అన్న మాటకి నా భార్య మూతి ఎంత పొడుగు, అమ్మో 20 కోట్లు వేస్తారు, 10 కోట్లు వేస్తా అంటది. అది నీది కాదు, నాది కాదు, అదే ఆయన ఇచ్చాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని. ఊరుకుంటారండి ఇంట్లో? 10 కోట్లు ఇస్తావా అని ఇంట్లో పిలిచి తలుపులేసి అందరూ కూడా ఎవరికి చేతికి దొరికింది వాళ్ళతో కుంకుడుకాయతో ఒకళ్ళు, షాంపూతో ఒకళ్ళు. ఏం చేస్తారు? తల అంటారా? నీకు మతి లేదా, నువ్వు పిచ్చోడు మంచోడు ఏమనుకుంటున్నావు అట్టా ఇట్టా కానీ అనరా? నిస్వార్థమైనటువంటి సేవ. మదనపల్లి రాష్ట్రం ఆయన ఎలా చెప్తాడని జీవిస్తాడు ఆయన. అద్భుతంగా దేవునికి అంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే, యోబు 1:21 అన్నాడు కదా, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. అది దేవుని చేత మనం నిస్వార్థమైనటువంటి సేవ. యోబుకి పరీక్షలు వచ్చినాయి. ఆ పరీక్షలను నిలిచాడు. నిలిచి ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకొని పోయాను. బుద్ధునుడు ఎవడైనా అదే అంటాడు కదండి. వత్త మనం తల్లి గర్భం దిగంబరులకు వచ్చితిమి, దిగంబరునైనా నచ్చటికే వెళ్ళిపోతాం కదా. దిగంబరులకు వచ్చాం, తిరిగి యోబుకి ఎన్నో పరీక్షలు వచ్చినాయి. చర్మం తల మొదలుకున్న అరికాళ్ళు వరకు కురుపులతో ఎప్పుడు కూడా ఆయన శరీరం పగిలిపోయి చాలా భయంకరంగా అది. ఇంకా ఆ వ్యాధికి ఇంకా మందు లేదు. ఇంకా ఆ చర్మ వ్యాధి భయంకరమైనది. పగిలి మాని మరలా పగులుతూ ఉంటుంది అన్నమాట ఆయన శరీరం. ఇక అటువంటి వ్యాధికి ఇంకా మందే లేదు. అటువంటి భయంకర వ్యాధి. చిల్లపెంకు తీసుకుని శరీరాన్ని గోక్కుంటే ఇటువంటి పరిస్థితిలో కూడా దేవునిని మహిమపరచగలిగాడు. కానీ ఎట్లా మహిమపరచగలిగాడు? 23:10 మనం చదువుతాం యోబు. అవన్నీ మనం 8 నుంచి మనం 10 వరకు చదవచ్చు, కానీ 10 వచ్చినవే చదవండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. అది నా ప్రవర్తన, నా నడక, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత, ఆయన నన్ను పరీక్షించిన, శోధించిన అనుకోండి, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడు. నా బ్రతుకు ఎట్లా మారిపోతుందంటండి? ఎట్లా మారుతుందంటండి? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్.
బట్టి నేను నడుచు మార్గము 23:10 అంటున్నాడు యోబు గ్రంథంలో. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత, ఆయన నన్ను పరీక్షించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. దేవుని చేత మనం పరీక్షింపబడాలి. శోధించబడుతున్నాం అనకూడదు. శోధించబడుతున్నాం మనం ఎప్పుడు కూడా అనకూడదు. ఆయన పరీక్షిస్తాడు. ఆయన ఎందుకంటే హృదయాన్ని పరీక్షించే దేవుడు. 17:10 అంటాడు. ఆయనంట ఏం చేస్తాడంటే అండి, 17:10 ఏముంది? పైన చదవండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున, వాని యొక్క క్రియల ఫలము చెప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను. అది ప్రతీకారము చేయవాడు ఆయన, పగ తీర్చువాడును నేను అంటాడు ఆయన. ప్రతీకారం చేయవాడు ఆయనే, పగ తీర్చుకునేవాడు ఆయనే. ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను. ప్రతీకారము చేయుట యెహోవా అను నేను. హృదయమును పరిశోధించువాడును అంతరింద్రియమును పరీక్షించువాడును నేనే అంటున్నాడు. హృదయ పరిశోధకుడు ఆయనే. నీ ఆంతర్యములో దావీదు పశ్చాత్తాపంతో 57వ కీర్తనలో రాస్తున్నప్పుడు అంటాడు, అంతరంగములో సత్యమును కోరువాడు. దేవునికి కావాల్సింది ఏంటంటే మన ఎడల ఆయన దగ్గర కుంటి సాగులు పనిచేస్తాయా? ప్రభు నీకు తెలుసు కదా, నేను ఇటువంటి అంటే పనిచేయవు ఆయన దగ్గర. హృదయ పరిశోధకుడు ఆయనే, అంతరింద్రియములను పరీక్షించేవాడును వాని ఒకడి యొక్క ప్రవర్తనను బట్టి. దేవుడు ఆ రీతిగా యోబుని పరీక్షించాడు. ఆ తర్వాత ఆయన బ్రతికి అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన దేవునికి తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నేను సువర్ణం అంటే ఈ మాట భలే గుర్తొచ్చేది. బంగారం అంటే బోడిగుండ ఆయన గుర్తొచ్చినట్టు నాకు ఆయనే గుర్తొస్తాడు. బంగారం పేరు చెప్తే మా దగ్గర తర్వాత ఇంకెక్కడ దొరకవు మీకు అంటాడు ఆయన. ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదంటాడు ఆయన. ఆయనకి ఎవరు అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు పేరున్నవాళ్ళు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన అడ్వర్టైజ్మెంట్ చేస్తారు బోడిగుండ వేసుకుని. మీరు ఎక్కడైనా మీరు చూడండి, ఇటువంటిది ఎక్కడ కూడా నా షాప్లో తప్ప ఇంకెక్కడ దొరకదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, న్యాయాధిపతులు 9వ అధ్యాయం చెప్పినట్టు ముళ్ళకంచెలేగా నన్ను ఆశ్రయించండి అంటాడు ఆయన. బంగారం కావాలంటే లలిత జ్యువెలర్స్కే రండి. లలిత జ్యువెలర్సేనా? లలిత జ్యువెలర్స్, కేఎంఆర్, ఎల్ఎంఆర్, సిఎంఆర్, చెన్నై షాపింగ్ మాల్ చాలా ఉంటాయి. అట్లా మామూలుగా కాదు. శోధించబడిన మీదట నేను సువర్ణములే నేను. దేవుడు అన్ని పరీక్షలు యోబుకి ఎన్నో పరీక్ష ఇచ్చి చూశాడు, తీసేసి చూశాడు. ఆ పరీక్షలు యోబు నిలిచాడే లేదా? 42:12 మనం చూసినప్పుడు యోబును దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా ఎంతంటండి? మరి అధికముగా ఆశీర్వదించెను. మరీ అధికముగా మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా మరి అధికముగా. ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడో దేవుడు. అంటే ఆయన కొట్టి వీల్చి
ఇదిల్చి ముక్క చెక్కలు చేసినప్పుడు కూడా నువ్వే నాకు కావాలన్నాడంట. బాబోయ్, తలుపు సందులో చేయి పెట్టి నొక్కితే ఎంత బాధ కింద ఉంటుందో అలా దేవుడు ఆయనంట చేశాడు. అయినప్పటికి కూడా చెప్పండి, యోబు గురించి మీరు బాధపడుతున్నట్టు చూస్తున్నారేంటి? అయ్యో యోబు కింద శ్రమ వచ్చి నేను ఉంటే తప్పిద్దిన అన్నట్టు చూస్తున్నారు. అలా ఆలోచించండి యోబు యొక్క విశ్వాసం. తలుపు సందులు చేయి పడితే ఎంత బాధ కింద ఉంటుందో మనకి. అట్లా దేవుడు ఆయన్ని శ్రమలనే పుటములో వేసి పేలాలు పేల్చినట్టు పేల్చేసాడు ఆయన విశ్వాసాన్ని. ఆయన ఎక్కడ కూడా తప్పిపోయినట్టు చూస్తాం మనం. ఎక్కడ కూడా మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించడం లేడండి. జూజి దేశంలో గొప్పవాడు అయిపోయాడు. అంతేకాదు ఆయన 3 కుమార్తెలు కూడా చాలా అందగాళ్ళు, చక్కగాళ్ళకి కొడుకులతో పాటు కుమార్తెలు కూడా స్వాస్యం పంచిపెట్టాడు. ఆకరాజ్యాలు మీరు చదివితే కొడుకులతో పాటు కొడుకులకి ఎక్కువ కూతుర్లు తక్కువనే యోబు అనలేదు. కొడుకు ఎంతో వారి కుమారులతో పాటు ఉన్నదా లేదమ్మా, వారి కుమారులతో పాటు వారి కుమార్తెలకు కూడా స్వాస్యాన్ని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అంటే ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థపరుడు. కాబట్టి దేవుడు పరిశోధించేటటువంటి దేవుడు. అబ్రహాం జీవితాన్ని మనం చూస్తే దేవుడు అబ్రహామును పిలిచాడు. 3 విషయాలు చూస్తాం. 12వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం చూసినప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి, నీ దేశము నుండి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుంచి నీ తండ్రి ఇంటి నుంచి నేను చూపించి దేశానికి నీవు అంతేనా నీవు లేచి మొట్టమొదటగా నీ దేశము నుండి దేశం నుంచి నీ బంధువుల యొద్ద నుండి బంధువులు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళమన్నాడు. అంతే. 3 విషయాలు. మనం చాలామంది కావాల్సి చదువుతారు కానీ కండిషన్ అప్లై అయినా చదవరు ఎవరు. కొన్ని కండిషన్స్ ఉంటాయి, అన్నీ చదవరు. పై చదివేసి బుక్ చేస్తారు ఏదో ఒకటి, కింద చూడాలి. అర్థమైందా? అసలు చదవకుండా పై రూపం చూసేసామనికి ఏమైపోతాం? నేను ఇలాగ అనుకోలేదంటే, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలోను శివప్రియ రియల్ ఎస్టేట్ అని ఒకటి ఉండేది. 200 యాడ్స్ అది, రామోజీ ఫిలిం సిటీ ఆపోజిట్లో. దాన్ని డబ్బులు కట్టించేసి రోజు బిల్స్ కట్టి చేసుకుని ఆ రోజుల్లో మంత్లీ ఒకడు వచ్చేసి కలెక్ట్ చేసుకెళ్ళిపోయాడు, బిల్స్ ఇచ్చేవాడు. ఏ పిచ్ పేపర్లు కొన్ని ఇచ్చాడు మీ రిజిస్ట్రేషన్ కానీ. తర్వాత ఆఫీస్ ఎత్తేసారు. ఇప్పటికి నా దగ్గర ఉన్న పేపర్లు ఏం చేసుకుంటావు? ఇప్పటికే బిల్స్ అలాగే ఉన్నాయి, చిరిగిపోయి మొక్కలైపోయి. దాదాపు 27-28 ఇయర్స్ అయిపోద్ది, 28 ఇయర్స్ అయిపోద్ది. నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుంచి నీ తండ్రి నుంచి ఇంటి నుంచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. పరీక్షలు మనకు తెలుసు కదా. తర్వాత అతనితో పాటు అతని సహోదరుడు కుమారుడు లోతు వచ్చాడు. లోతు ద్వారా కొంత నష్టం కలిగింది, కొంత ఇబ్బంది కలిగింది. బతిమాలాడు, నీవు నేను బంధువులం కదరా బాబు, నీకు నాకు వచ్చింది ఎందుకు, నిన్ను తీసుకెళ్ళి మోసం చేశాడు అంటారు. కానీ లోతే అబ్రాహాముని విడిచిపెట్టేశాడు కదా. ఆయన ఏం తోడుంటే ఆయన్ని విడిచిపెట్టేశాడు. చూశాడు, నువ్వు కుడి తట్టు వెళ్తే నేను ఎడమ తట్టు, నువ్వు తూర్పు వెళ్తే
నేను పడమర, నువ్వు ఉత్తరం వెళ్తే నువ్వు దక్షిణం. నీ ఏది కావాలో కోరుకుని ఫస్ట్ చాయిస్ ఎవరిచ్చారు? అబ్రహామే ఇచ్చేశాడు లోతుకి. లోతు గారికి నల్ల కళ్ళజోడు పెట్టాడు, సొదొమ వైపు చూశాడంట. ఎట్లా ఉందండి? యెహోవా తోటవలెను ఫైనాన్షియల్ సిటీ, కోకాపేట్ అన్నట్టు. చూశాడంట, ఆ కళ్ళజోడుతోడు చూశాడు. అది నాశనం చేయక మునుపు ఎట్లా ఉందంటండి? యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండేది. ఐగుప్తు దేశం వలె, నీరు పారు దేశం వలె కనబడిందంట. ఇక ఇది చాలు అనుకున్నాడంట, నాశనం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత లోతు అబ్రాహాము విడిచిన తర్వాత ఇప్పుడు నీ కనులెత్తి చూడమన్నాడు. ఇప్పుడు చూడమన్నాడు. నలుదిశలు చూశాడు. ఇది నీకు నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేసాడే లేదండి? ఇచ్చాడే లేదా? అసలు పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏమనుకుంటున్నారు? మూసీ నది అనుకుంటున్నారండి, మురికి నది అనుకుంటున్నారు, మూసీ నది హుస్సేన్ సాగర్ అనుకుంటున్నారా? గండిపేట చెరువు అనుకుంటున్నారా? ఊహించండి, పాలు తేనెలు ప్రవహించే దేశాలంటే. కొద్దిగా వచ్చారు కానీ ఇంకా కొన్నిట్లోకి రావట్లేదు, చెప్పట్లేదు. చెప్పండి, పర్లేదు. ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి మీకు తెలిసింది చెప్తే నాకు కూడా నేర్చుకున్నది ఉంటుంది, నేను కూడా దానికి కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడ ఇరుక్కుపోయామనుకో, నాకు రాదు, మీకు రాదు. అది పాలు తేనెలు ప్రవహించే దేశాలంటే ఆగిపోయారు. అక్కడికి వచ్చి మహానాయం వారు అక్కడ వరకు వచ్చి ఆగిపోయారు. అంటే ఇజ్రాయెల్ దేశంలో మంచిగా సమృద్ధిగా జెర్సీ ఆవులు, జెర్సీ గేదెలు ఏ ఉంటాయి, పాలు 30-40 లీటర్లు ఇస్తాయి. హర్యానా గేదెలు ఇచ్చినట్టు అనుకుంటున్నారా? చెప్పండి. అది కూడా రాకపోతే ఎట్లా? చెప్పండి. పెట్రోల్ కంటే విలువైంది ఏమైనా ఉన్నదా? ఎంత సమృద్ధి అండి దేవుడు! పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఏది కావాలంటే అది ఇస్తానని అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు. అయితే పరిశోధించినప్పుడు అబ్రహాము కొన్ని పరిస్థితులు ఏమైపోయాడంటే, తన భార్య మాట విని హాగరుని చేసుకున్న తర్వాత ఇష్మాయిల్ పుట్టాడు. ఎవరు పుట్టారండి? ఇష్మాయిల్ పుట్టాడు. దేవుడు ఇంకా పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. పుట్టిన తర్వాత ఆదికాండం 17 అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం చూసినప్పుడు ఇక ఆయన కోరిక ఏంటంటే, దేవుడు కోరేది ఒకటి, అబ్రహాం మనసులో ఉన్నది ఒకటి. అబ్రహాం ఏమంటున్నాడు? ఇష్మాయిలును నీ సన్నిధిలో బ్రతుక్కను అనుగ్రహించుము, అదే చాలు నాకు అనుకుంటున్నాడు. ఆయన కోరిక ఏంటండి? ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించుమని అంతే. చెప్పగా నాకేమొద్దు కానీ, నాకు ఇంకేమీ లేక కొడుకునిచ్చే ఇతడే వారసుడు అనుకుంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో ఇష్మాయేలు తప్పిపోయాడు, లేడు. ఎప్పుడైనా మొదటి దానికి ప్రాధాన్యత లేదు, కడపటి దానికి కూడా గుర్తుపెట్టుకోండి. మొదటి ఆదాము, కడపటి ఆదాము, ఏషావు, యాకోబు. మొదటి దానికి ఎప్పుడు లేదు, రెండవ దానికి. మొదటిది ప్రకృతి సంబంధిత భూ సంబంధం, రెండవది ఆత్మ సంబంధం అన్నట్టు.
మొదటి మనుషుడు భూ సంబంధుడు, రెండో వాడు పర సంబంధమైనటువంటి వాడు. గుర్తుపెట్టుకోవాలి మొదటి దానికి. మొన్న మనం విన్నాం కదా వాక్యం. ఎవరు చెప్పారు అబ్బా రోజు సందర్భం చెప్పినప్పుడు చెప్పారు కదా. మనము హేబేలు మరణించాడు. కయీను హేబేలుకు ప్రతిగా దేవుడు షేతును అనుగ్రహించాడు. మొదటిదానికి ఇప్పుడు కూడా మొదటి కాదు. మొదట ఎవరు ఇశ్రాయేలుకి రాజు? సౌలు. రెండో వాడు వాళ్ళిద్దరిలో తేడా చూస్తే ఒకరు దేవుని హృదయానుసారుడు, ఒకరేమో దేవుడు అబ్రాహామును పరిశోధించినప్పుడు నాకు ఇష్మాయేలును బ్రతుక్కున అనుగ్రహింపమను, అది చాలు అని చెప్పి దేవుని బతిమాలు కొన్నాడు. దేవుడు ఏమన్నాడండి? ఆదికాండం 17:17 చదవండి. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. అయితే ఇష్మాయేలు కాదు నీ కొడుకు, నిశ్చయముగా దేవుడు మాట్లాడాడంటే నిశ్చయముగా నీ భార్య అయిన శారా నీకు కుమారుని కనును. దేవుడు మాట అంటే భూమి ఆకాశం గతించిపోవచ్చు అని దేవుని మాట ఒక్క సున్నా. కానీ నేను 100 చెప్తానండి, 99, 9.5 అన్నీ తప్పవచ్చు. కానీ దేవుడు మాట్లాడితే 100% దేవుడు మాట్లాడితే, ఎవరితో అయినా దేవుడు మాట్లాడితే అది 100కు అపస్వరాలేంటి తప్ప. మనం ఎక్కువ అపస్వరాలకు ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే మన చెవి దీనికి దురద చెవి అని ఉంది. ఇది దీనికి ఏం కావాలంటే అపస్వరాలకి ఎక్కువ వింటుంది. ఇది అపస్వరాలు. అందుకే చెవులలో ఏం కావాలంటే అండి, హృదయానికి సున్నది. ఇష్మాయిల్ బ్రతికితే చాలు అని అనుకుంటే, లేదు నిశ్చయముగా నీకు నేను శారాకు నేను కుమారుణ్ణి కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు. దేవుడు చెప్పేశాడు, నీకు కంటాది, అతనికి నీవు ఏంటంటే ఇస్సాకు అని పేరు పెట్టుదు. ఇస్సాకు ఇంకా పుట్టలేదు కానీ ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. అయితే నువ్వు అడిగావు కదా, నీ సన్నిధినే బ్రతుకును అనుగ్రహించమని వేడుకున్నావు కాబట్టి నీ మాట చెప్పిన అతను కూడా నేను ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కన్ను. అది అని చెప్పిన ప్రకారమే ఇష్మాయిల్ని కూడా దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి, అతడు వేడుకున్న దాన్ని బట్టి దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అప్పటికి 17వ వచనంలో మనం అక్కడ చూసినప్పుడు నిండా 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా అని చెప్పంట అబ్రహాము నవ్వాడంట. ముందు నవ్వింది ఎవరు? అబ్రామే నవ్వాడు. అబ్రామే నవ్వాడు. 18వ అధ్యాయం మనం 11 నుంచి చూస్తే అక్కడ శారా కూడా నవ్వింది. నేను వృద్ధురాలను, బలము ఉడిగిన దానను, స్త్రీ ధర్మము నిలిచిపోయింది, నాకు సంతానము కలుగునా. ఇదంతా కూడా వినటానికి కొంచెం విడ్డూరంగా ఉన్నదని చెప్పి ఆమె కూడా మనసులో నవ్వుకుంటే దేవునికి అసాధ్యమైనది ఏమన్నంత హృదయంలో పరిశోధకుడు కాబట్టి శారా నవ్వనేలా దేవునికి అసాధ్యమైనది
ఏదైనా ఉన్నదా? ఏది కూడా లేదు. కాబట్టి దేవుడు హృదయ పరిశోధకుడు. ఆయన పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. 24 చూస్తే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయుండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాంకి ఏ కొదవ లేకుండా అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదిస్తాడు, పరీక్షిస్తాడు. దేవుడు మొదటికి పరీక్షించే దేవుడు, పరిశీలించే దేవుడు. ఇచ్చి చూస్తాడో, ఇవ్వకోకుండా చూస్తాడు. ఇచ్చిన తర్వాత వీడు ఏం చేసుకుంటాడో కూడా చూస్తాడు. ఆడు మీద వేసుకుంటాడా, లేకపోతే కలిగిందని చెప్పేసి మొత్తం పిచ్చోడైపోయి తిరుగుతాడో కూడా చూస్తాడు. ఒకసారి నీకు మెంటలు వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. మెంటలు వచ్చేటట్టంటే నీకు నువ్వే, నాకు ఇంకేమీ లేదా, ఇంకా దేవుడు కూడా లేడని దేవుడిని మర్చిపోయి కూడా అయిపోతాడు. ఒకసారి ఏదైనా కలిగితే ఇంకా ఇవాళ ఆదివారమా, అరే 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 మర్చిపోయాను, మిస్ అయిపోయాను బాబా అన్నకాడ పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. ఉలిక్కి పడుతూ ఉంటారు ఆదివారం. మళ్ళంటోడికేమో ఎప్పుడు ఆదివారం మొత్తం దేవుని సైడ్ ఎప్పుడు కనబడదని ఒక ఆశ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆదివారం, ఇవాళ ఆదివారమా, ఆశ ఉన్నోడికి అది, ఆశ లేనోడికి, కడుపు నిన్నోడికి తేనె పట్టును కూడా. యోబు కాళ్ళు తీసి ఎక్కడ వేసాడంటండి? నేతిలో వేసాడంట. అంటే యోబుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి. పరీక్షించే విషయంలో దేవుడు హృదయ పరిశోధకుడు. ఆ పరీక్షకు మనం వెంట నీ చిత్తమే జరుగును కాక. అందుకే అబ్రాహాము అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడంట. ఇచ్చే నీ కొడుకునంటే ఇచ్చాడా లేదా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి 19 వరకు చదవండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. దేవుడు చెప్పిన ప్రకారం ఇస్సాకును ఏం చేయడంటే అండి, దేవుడు చెప్పాడు, నీకు ఒక్కడయ్యున్నటువంటి నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని నాకు నీవు బలిగా ఇమ్మని కోరినప్పుడు ఇచ్చాడా లేదా? అన్ని విషయాలు కూడా పరీక్షించేసాడు దేవుడు. దేవుడు శోధించి ఆయన ఏం చేయడంటే నీ కుమారుని నాకు బలి. చదువు 11:17 నుంచి హెబ్రీ. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన. ఏమి నమ్మాడంటండి? ఆ దేవుడు మృతులను సహితము లేపుటకు ఆయన దేవుడు శక్తిమంతుడు. దేవుడు శక్తిమంతుడు. శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను. శక్తిమంతుడా యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో
నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము. అపశృతులు పలుకుతున్నాయి. మైండ్ అంటే ఇక్కడ లేదనమాట. అపశృతులు పలుకుతున్నాయి, తెలిసిపోతుంది. సగం అటు సగం ఇటు వెళ్తుందంటే అర్థం ఏంటంటే మనసు ఇక్కడ తప్పిపోకూడదు. మృతులను సహితము లేపుటకు ఆయన దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. దేవుడు బలికోరుడు, ఇవ్వటానికి వెళ్ళాడు, బలి ఇచ్చేసాడు కదండి. కాళ్ళు చేతులు కట్టాడు, చితిని పేర్చాడు, కత్తి ఎత్తాడు, అంతే. దేవుని దూత అబ్రహామా చిన్నవాని మీద నీవు చెయ్యి వేయద్దు అని ఇస్సాకు బదులుగా ఆ పొదలలో కొమ్ములతో చిక్కుకున్నటువంటి ఒక పొట్టేలు ఉంది. దాన్ని తీసుకుని ఇస్సాకు బదులుగా బలిమ్మన్నాడు. 2 అధ్యాయాలు మనం చూస్తున్నాం. ఉపమాన రీతిగా కుమారుని అర్పించి మరలా ఏం చేశాడంటే అండి, మరలా పొందాడు కుమారుని. విశ్వాసానికి అనేకమైన పరీక్షలు ఉంటాయి. యాకోబు పత్రిక 1 అధ్యాయం 12-13 వచనాలు. యాకోబు పత్రిక 1 అధ్యాయం 12-13 వచనాలు చదువు. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. శోధనలు తప్పకుండా వస్తాయి. చాలామంది శోధన వస్తే ఏమైపోతారండి, అతలాకుతలం అయిపోతారు. ఎవరమైనా అవుతాం, కానీ లోపల కొద్దిగా అన్న మనకి ఏముండాలండి, ఆయన మీద గురున్నప్పుడు అటు ఇటు కొట్టుకుపోతున్నా కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, ఆయన కాపాడతాడు. అది కూడా లేకపోతే తట్టుకోలేము. ఇంకా మరణిద్దామని వెళ్తే మరణం కూడా మన ఎదురు పారిపోతుందంట. పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. దేవుని ఎదురు తప్పించుకుని వెళితే నువ్వు ఆమోసు గ్రంథంలో అంటాడు, సముద్రంలోకి వెళ్ళి నువ్వు దాక్కున్నా కానీ అక్కడైనా సర్పమునకు ఆజ్ఞిస్తాను అంటాడు. అర్థమైందా? తప్పించుకుని వెళ్ళి అమ్మ పర్లేదు సముద్రంలో ఇక్కడ ఉన్నానని చెప్పి అని అక్కడికి వెళ్తే అక్కడ సర్పమునకు నేను ఆజ్ఞయిత్తును అంటాడు. సర్పమా వచ్చాడు చూడంటే అది కాటేస్తుందండి. అక్కడ దేవుని వద్ద నుంచి ఎవరిని తప్పించుకోలేమండి. ఆయన వద్ద నుంచి ఎవరు ఇప్పుడు కూడా తప్పించుకోలేం. శోధన సహించువాడు ధన్యుడు,
అతడు శోధనకు నిలిచిన వాడై, ఒకవేళ అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారిగా వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటము పొందును. జీవ కిరీటం పొందను. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఎవ్వరిని కూడా దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఆయన ఎవ్వరిని కూడా హృదయపూర్వక నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయుడు. ఎక్కడుంది ఈ మాట? విలాప వాక్యాలు 2వ అధ్యాయం. హృదయపూర్వకంగా కూడా ఎవరిని కూడా అయినా బాధ అయినను హృదయపూర్వకం కూడా దేవుడు బాధ పెట్టినా కానీ అది క్షణమే, నిమిషము మాత్రమే నిన్ను నేను విసర్జించి గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదని అంటాడు దేవుడు. ఆ ఒక్క నిమిషానికి మనం అతలాకుతలం అయిపోతాం. ఎట్లాగైపోతామండి? 65 మాడిపోతుంది మన ముఖం ఒక్క నిమిషం దేవుడు విడిచిపెడితే. ఆయన ప్రేమ నిమిషం మాత్రం నిన్ను విసర్జించి కానీ గొప్ప వాత్సల్యంతో పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, నా కృప నిన్ను విడిచిపోదు, నీతో నేను చేసిన నా సమాధానమైన నిబంధన నీ మధ్య నుంచి తొలగిపోదు, నీ దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటే యెషయా గ్రంథంలో. పర్వతాలు తొలగిపోతాయి, మెట్టలు ఏదైనా జరగవచ్చు, కానీ ఆయన నిబంధన మాత్రం తొలగిపోదు. పదమూడవ వచనము 1:13 యాకోబు 1:13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అసలే దేవుడు నన్ను ఏదో శోధిస్తున్నాడు, దేవుడు నన్ను అంటే పక్కడు ఏదైనా శోధిస్తే అది వేరు ఉంటుంది. కానీ దేవుడు ఆయన శోధిస్తే మనం భూమి మీద ఉంటామా? ఆయన శోధితే పాటికి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళందరూ మట్టిలో కలిసిపోదురు. అర్థమైందండి? దేవునికి కానీ దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళంతా ఎప్పుడో మన్ను అయిపోదురు కదా. అయిపోరా? నువ్వెంతరా అంటే ఆయన ఏంటంటే గర్విష్ఠుల్ని అని బిర్యానీ తినిపిస్తాడా? గర్విష్ఠులు గర్వనని గడ్డి తినిపిస్తాడు. నెబుకద్నెజరు అంటాడు 6 నెలలు పక్షికులు వాళ్ళు అయిపోయినాయి అంట, గోళ్ళు ఇలా విరిగిపోయినాయి అంట. ఏం తిన్నాడండి? రాజు నెబుకద్నెజరు ఏం చేశాడు? అప్పుడు మరలా పశు స్వభావం పోయి మానవ స్వభావం వచ్చిందంట. అమ్మో, నువ్వు చాలా గొప్ప దేవుడు నాయన, నువ్వు ఎవరిని ఎక్కిస్తావు, వాళ్ళని ఎక్కిస్తే ఎవరిని దించుతావో. గర్విష్ఠుల గర్వాన్ని దేవుడు అణిచి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చేటటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఎవడైనను ఒకవేళ శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు దేని కొరకంటే తన స్వకీయమైన దురాశ చేత, నీలో ఉన్న ఆశ, నీలో ఉన్న దుర్నీతి స్వభావమే నిన్ను ఈడవబడి అంతే ఇక అదే అయిపోతుంది. అందుకే అక్కడ దురాశ గర్భం పాపము కనుక పాపం పరిపక్వమై మరణము కారణం. కాబట్టి విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. పక్కనే మళ్ళీ చూస్తే 1 పేతురు 1 అధ్యాయం 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఈ పరిస్థితులను బట్టి మనకు కొంచెం అవమానము, నిందలు ఇవన్నీ మామూలే. రక్షించబడ్డాడు కాబట్టి మనకి ఇవన్నీ మామూలే కాదండి.
కంగారు పడుతున్నారేంటి? యేసుప్రభు తన సొంత ఇంటి వారే మతి చెల్లించింది అన్నారు, ఆయనకి మెంటలో వచ్చేసింది అన్నారు. మీకు అర్థమైందా? ఆయనకి మతి చెల్లించింది అంటే ఏంటి? కాబట్టి నీలంటుండి నాలంటుండి పెద్ద ఆశ్చర్యపోసిన అవసరం లేదు. బ్రదర్కి మెంటలో చేసిందని పెద్ద ఆశ్చర్యపోసిన అవసరం లేదు. నశించిపోవు సువర్ణము. అయితే అపోస్తులైనటువంటి పేతురు చక్కని మాట చెప్తున్నాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే దానికి బంగారము కంటే అమూల్యమైనది విశ్వాసం అంటున్నాడు. కాబట్టి బంగారం గొప్పదా? చెప్పండి. లలితాల జ్యువెలరీ గొప్పదా? విశ్వాసం గొప్పదా? అది మట్టిలోంచి వచ్చింది, మరలా అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినప్పుడంట యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఇప్పుడు కాదు, అప్పుడు మీకేం కలుగుతుంది అంటండి? మెప్పు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. అమూల్యమైనటువంటి మీ విశ్వాసం, అది అండర్లైన్ చేసుకోవాలి. అలాగే 19వ వచనం మీరు చూస్తే కనుక అమూల్యమైన రక్తం అనగా గొర్రె పిల్ల అంటే క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదు. వెండి బంగారం లేకపోతే నీకు మొత్తం 70 కేజీలు బంగారంతో నేను భూమి మీద దించేసాడు దేవుడు. అది ఆయనకి ఇష్టం కాదు. రేపు నువ్వు నడిచేది, నువ్వేదైతే చూడలేదో, పెద్ద బంగారు జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఇదంతా గంట తిరగాలనుకుంటున్నానని ఆ ఓనర్ని అడిగి, ఆ మేనేజర్ని ఎవరిని అడిగి, ఆ ఎండీని అడిగి తిరిగి వస్తాడు. నేను తిరిగి వస్తాడు లోపల సెక్యూరిటీ అయితే పోలీసుడు. కానీ రేపు మనం తిరిగేది బంగారు వీధులలో తిరిగేదను. అది బంగారు వీధులు మనం తిరుగుతాం. నువ్వు నడిచినా, నువ్వు కూర్చున్నా, నీకు ఒక కుర్చీ ఇస్తాడు దేవుడు కూర్చుంటాకి. నీకు అది లెక్కించి ఇస్తాడో ఆ కుర్చీ ఎలా ఉండదో చూసుకోండి ఒకసారి. రేపు నువ్వు కూర్చోబోయే కుర్చీ లేదనుకోవద్దు. ఆయన ప్రతి వారి యొక్క తల వెంట్రుకు లెక్కించినటువంటి దేవుడు. విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. దేవుడు పరిశోధించాడంటే కారణం ఉన్నదా లేదా? దేవుడు పరీక్షిస్తే అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. 139వ కీర్తన 23-24 వచనాలు. 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొని. అది దావీదు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి తర్వాత నా హృదయమును తెలుసుకొనుము. నా హృదయం, ఎందుకంటే హృదయాన్ని నమ్మటానికి వీల్లేదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కల. ఇర్మియా 17లో ఉంటుంది కదా, 17వ అధ్యాయంలో 9వ వచనం కదా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలది. దాన్ని గ్రహించేవాడు యెహోవాయే. ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన హృదయ పరిశోధకుడు. మన హృదయంలో ఏమున్నది ఆయనకి? నీవు అడగక మునిపే నీ అక్కర్లు. మనం ఏం చేస్తాం? దేవుణ్ణి అడుగుతాం, ప్రభు నాకు అది ఇది అంటాం. కానీ ఈ వాక్యాలంటి ఊరికి వచ్చేస్తాయి ఏంటయ్యి? నువ్వు అడగకముందే అదే దేవుడు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడునని.
దీనికి దానికి టేలీ చేసి చూడండి ఒకసారి. అదేంటి ప్రభు అక్కడేమో అడగకముందే అక్కర్లేదు కన్నా ప్రభు ఇప్పుడు అడిగితేనే ఇస్తానంటున్నావేంటి అనొద్దు. ఆ వాక్యానికి మనం విధేయులై ఉండాలి. వాక్యానికి వాక్యం, దేవుని వాక్య సత్యానికి మనం ఆయన ఏది చేసినా అంతా మన మేలు కొరకే. ఏది చేసినా తన సొంత కుమారుని ఇచ్చుటకు కూడా ఆయన వెనుతీయలేదు. మంచిది చూద్దాం. 139 కీర్తన 23 వచ్చిన 24 వచ్చినాలు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. అది లోపల ఉన్న ఆలోచనలు లోపల ఎన్నో పుడతాయి. కానీ ఏ ఆలోచన స్థిరపరచబడాలో దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నీలో 100 వస్తాయి. అట్లాగైపోవాలి, ఇట్లాగైపోవాలి, అలాగైపోవాలి, ఇలాగ ఎన్నో కలలుగా అంటూ ఉంటాం. పగటకెళ్ళంటారు తెలుసా? కొందరు చెప్తారు తెల్లారుజాములు వస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. కొందరు పగలే మధ్యాహ్నం మాటలు కూడా కలలుగంటూ ఉంటారు నిద్రపోయి. కార్లు వెళ్ళిపోతున్నట్టు, వెనకాల 4 కార్లు వస్తున్నట్టు, ఏ ఇంటికి వెళ్ళాలో తెలియక 4 ఇళ్ళు ఉన్నట్టు ఏదో వస్తూ ఉంటాయి. అన్నీ కూడా తెల్లారి లేగితే గాజులు ఆమె సామెత చెప్పాను ఒకసారి. ఆమె చేసేది మట్టి గాజులు వ్యాపారం అంట. ఇది కట్టేసి లలిత జ్యువెలర్స్ కూడా నేను నా ముందు వేస్ట్ అయిన అనుకుని ఆడికంటే గొప్ప అవుతానని చెప్పంట. నెత్తి మీద ఎట్టుకుని గాజులు అని అంతా మూల తిరిగి వెళ్ళి నాలంటోడు తూలిపోయి పడిపోయిందంట. మట్టి గాజులని మొక్కలు అయిపోయినాయి. నీ మట్టి గాజులు మొక్కలు అయిపోతే నువ్వు ఎక్కడ పెడతావు బంగారు షాప్? కొందరు విశ్వాసం అనే ఓడ బ్రద్దలైపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. భయం. ఏనాటి కీడు దేవుడు ఇస్తాడు. ఆశపడటం తప్పు కాదు. దేవుని కొరకు మంచి విషయాలు ఆశపడటం తప్పేమీ కాదు. దేవుడు అనుకుంటే నీకంటే నీ పక్కన ఇంకా యోగ్యుడిగా దేవుడు చేయొచ్చేమో. దేవుని స్తోత్రం. అంతే. వాడి పరిస్థితి అది, నా పరిస్థితి అనుకోవాలి తప్ప అసూయ పడకూడదు. ఇస్సాకుని దేవుడు శత్రువులు అసూయపడే వరకు కూడా ఆశీర్వదించాడంట. ఊరికి వచ్చేసిందేంటి, కరువులో కూడా విత్తనం వేసి నూరంతలు ఎందుకు పొందుకున్నాడో? ఇస్సాకు విధేయుడు కాబట్టి. అవిధేయుడైతే ఉన్న విత్తనం కూడా కుళ్ళిపోయాను. విత్తనం వేసి నూరంతలు దేవా నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును. దావీదు యొక్క ప్రార్థన ముగింపు 139 కీర్తన. అది బయోడేటా అయిందంతా కూడా ఆయన బయోగ్రఫీ అనుకోండి. మొదటి నుంచి మీరు చూస్తే, నేను లేచుట, కూర్చుండుట, పండుకొని ఉండుట, నా నాలుకకు మాట రాకమునిపి నీవంతా ఎరిగినటువంటి వాడు అంటాడు మొదటి వచ్చిన నుంచి మనం చూసినప్పుడు. కాబట్టి హృదయ పరిశోధకుడు. నన్ను 23-24 వచ్చినాలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. అది అడగాలి మనం దేవుణ్ణి. ఇది అడగం. చాలా ప్రెస్టేజ్ ఈ విషయాల్లో మాత్రం. ప్రభు నేను గాయపరుస్తున్నాయేమో నా మాటల ద్వారా, నా తలంపుల ద్వారా, నా ఊహల ద్వారా. నాయన ప్రభు నీ నామాన్ని ఏదైనా అవమానం తెస్తున్నానేమో అనేది మాత్రం రాదు మనకి. ఎందుకంటే ఆ విషయాలు మనం కన్నులు తెరిచి దేవుణ్ణి అడగాలి. ఒకవేళ నా వల్ల నీకు నాయన ఆయాసకరమైన ఏదైనా జరిగితే కనుక నన్ను ఏమంటున్నాడండి, నా యందు నీకు ఆయాసకరమైనటువంటి ఆలోచన కానీ స్థితి కానీ ఆ మార్గం ఉందేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఏ మార్గంలో అంటండి? నిత్య మార్గమున నన్ను
నడిపించు. యెషయా 58:11 నాకు చాలా ఇష్టమైన మాట. యెషయా 58:11 కూడా చక్కని మాట ఒకటి ఉంటుంది, చూడండి. అది మేమందరము 59:11 58. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను దేవుడిని నిత్యము నడిపించినప్పుడంట, క్షామకాలమున అనగా నిన్ను చదవండి. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి, అది కరువు వచ్చినప్పుడు తృప్తిపరచి, దేవుడే కరువు కలుగు చేస్తాడు. హగ్గైలో మీరు చూసారా, విస్తారంగా పండిందంట. దాన్ని నేను నేనే క్షామం కలుగు చేశానంటాడు, నేనే కరువు కలిగి చేసినని. ఎందుకంటే మీరు దేవుని విషయాలు అశ్రద్ధగా ఉన్నారు. సరంభి వేసిన ఇళ్ళలో పడుకుని, దుప్పట్లు కప్పుకుని, రగ్గలు కప్పుకుని, మాకు సలేమీ లేదు, దేవుని మందిరం పాడైపోయింది, మాకెందుకని హ్యాపీగా పడుకుని ఉన్నారంట. హగ్గే ద్వారా దేవుడు సెలవిచ్చాడు. మీరు విస్తారంగా ఇచ్చినా కానీ కొంచెముగా పండెను. 50 బత్తాలు 5 బత్తాలే పండుతుందంట. ఇంతంత కట్టలు ఎత్తున్నారంట, కానీ ఏటీఎంలో కూడా వెళ్ళట్లేదంట. ఎక్కడికి వెళ్తున్నాయంటే అండి, చిల్లు జోబులు ఎక్కడి నుంచి వచ్చినాయి? బాగానే గుట్టించుకుంటారు కదా బట్టలు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇందులో 10,000 ఉన్నాయి, ఇంటికి వెళ్తున్నావు, కానీ అందులో 1,000 రూపాయలు ఉంటున్నాయి. 9,000 ఎటు పోతాయో తెలియదంట. మీరు ఎంత సంపాదించుకున్నా కానీ చిల్లు సంచులేసినట్టే ఉన్నదంట. మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకుంటాడు. 5-6 సార్లు అంటాడు హగ్గైలో. నాకు 2 అధ్యాయాలే, కానీ 5-6 సార్లు మీ ప్రవర్తన గురించి మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. యెషయా 58:11 ఏమంటున్నాడు? యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి, కరువు కాలంలో దేవుడు నిన్నంట తృప్తిపరచి. కరువు కాలంలో ఆయన ఏం చేస్తాడంటండి? తృప్తిపరుస్తాడు. నువ్వు మంచినీళ్ళు తాగినా కదా నీకు తృప్తిగా ఉంటుంది, ఉండదా? మంచినీళ్ళు తాగితే ఏం తృప్తి ఉంటుంది అండి? కూడదు. ఏం చేయాలంటే అండి, నీకు మంచినీళ్ళు తాగినది నీకు తృప్తిగా ఉంటుంది. పక్కోడు బిర్యానీ తిన్నా కానీ నువ్వు నీళ్ళు తాగినది నీకు ఆడిదే, ఇది నీదే. దీన్ని బట్టి నీవు తృప్తి పొందాలి. అవునా కదా? మనం ధనవంతుడిని బేదరాజుని చూస్తాం. ఆయన ప్రతిదినం కూడా సుఖపడుతున్నాడు, ప్రతిదినం కూడా ఇతడు శ్రమను అనుభవిస్తున్నాడు. లాజరు ఒక్క మాట అన్నట్టు ఎక్కడ ఉందో మనకు? అక్కడ ఒక్క మాట కూడా అనలేదు. పైగా ఆయనకు తోడు బాధ కలగజేయటానికి కుక్కలు వచ్చంట. ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి, ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. మనకు ఎటువంటి విశ్వాసాలు రావాలి? ఆ యొక్క స్త్రీ వచ్చి పిల్ల రొట్టె తీసి కుక్క పిల్లలకి ఏంటి యుక్తము కాదంటే నిజమే కదా ప్రభువా? యజమానుని యొక్క బల్ల మీద నుంచి కింద పడినటువంటి యొక్క రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్ల తృప్తి పడతాయి కదా అని ఆ కనాను స్థితిలో అప్పుడు అమ్మ నీ విశ్వాసము గొప్పది. మా ఇశ్రాయేలు ఎవరికి కూడా ఇంత విశ్వాసం లేదు. కుక్క అన్నాగా నువ్వు నన్ను వెంబడించావు, అది విశ్వాసం అంటే. అర్థమండి? క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను ఆయన బలపరిచే దేవుడు. కరువులో కూడా దేవుని అద్భుత కార్యాలు చూడాలంటే ఆనాడు ఐగుప్తులోనూ అద్భుతం జరిగినప్పుడు ఐగుప్తు దేశం అంతా ఏం చేశాడంటే అండి, 3 దినాలు చీకటి. ఎటువంటి చీకటి? చిమ్మ చీకటి. అంటే తడువులాడుకునేటంత చీకటి పుట్టినోట్లో ఉంటుంది. ఎటువంటి చీకటి అంటే అండి, పేరింటమే. ఎక్కడున్నా బ్రదర్ అంటే ఇక్కడున్నానన్నా అంటాం చూసా, అలాగా
మొహం కనపడదు. తలుడేడి చీకటి అంటే ఏంటి? కరెంటు పోయిందనుకోండి, వంట చేస్తున్నావు, కరెంటు పోయింది, వెంటనే కరెంటు పోయేటట్టు ఏమనుకుంటే సడన్గా పోతుంది, ఏం చేస్తావు? ఎక్కడో అక్కడే ఉన్నాడు, కంగారు పడకండి, క్యాండిల్ వెలిగించో, టార్చ్ చేసో, ఏదో చేసి అమ్మయ్య. లేకపోతే పరిగెత్తికి ఇలా గోడ గుద్దితే చిమ్మ చీకటి, తడుగులాడేటటువంటి చీకటి. 3 దినాలు ఐగుప్తీలకు చీకటి ఉన్నది, ఇశ్రాయేలు పాళెములు వెలుగున్నది. అది దేవుని కార్యాలంటే. ఊరికేనేంటి 3 దినాలు వీరు పాళెములు ఏముందంటే అండి, మరి బానిస దేశంలోనే ఉన్నారు. మరి వాళ్ళు ఐగుప్తుల కింద. మొన్న ఎవరైనా చెప్పుకున్నాం ఆ మాట, అయిన తర్వాత ఏదో చెప్పుకున్నాం కదా, మీ మీద ఉన్న ఐగుప్తు అవమానం నేను కొట్టివేస్తా. ఐగుప్తు అవమానం అంటే 430 సంవత్సరాలు వీళ్ళు మాకు బానిసలు, దేవుని ప్రజలే కానీ వాళ్ళు మాకు బానిసలు అనుకున్నారంట. బానిస బ్రతుకు నుంచి దేవుడు విడిపిస్తాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను ఆయన బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను. అప్పుడు నీ జీవితం ఎట్లా ఉంటుందంటండి, నీరు కట్టిన తోటకనే నీరు లేని తోటకి చాలా తేడా ఉంటుంది. నీరు కట్టే తోట ఎప్పుడు ఎలా ఉంటుందండి, ఆయన మన బ్రతుకులు ఏం చేస్తాడంటే ఎండిన ఎడారిని ఏదేను వనముగా మార్చే దేవుడు. ఎడారులు ఆయన నీ కొరకైనా నీటి బుగ్గలు పుట్టించేటటువంటి దేవుడు. నీ ఎండిన జీవితాన్ని, 3 బారిన జీవితాలను ఆయన సిగురింప చేసేటటువంటి దేవుడు. ఎండిన అహరోను కర్రలను ఆయన చిగురింపజేసాడు. అన్నీ వేశారంట అక్కడ. పరీక్షించి చూస్తే అహరోను కర్ర ఏం చేసిందంటండి, చిగురించే కాకుండా ఏం చేసిందంటండి, ఫలింపచేస్తాడు దేవుడు. ఫలింపచేసేటటువంటి క్షామకాలమున నిన్ను తృప్తిపరిచిన ఎముకలను ఆయన బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను. నీవు నీ జీవితం అప్పుడు ఎట్లా ఉండదంటండి, నీరు కట్టినటువంటి తోటవలెను. ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను. ఏంటంటే ఎప్పుడు ఉబుకుచుండు. దావీదు మొదటి కీర్తన మనకు అందరూ కూడా తెలుసు కదా. ఎక్కడంటండి, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకుల గురించి చూడ నడువక, నిలువక, కూర్చుండక, ఈ 3 పనులు నువ్వు చేస్తే కనుక యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రమును ధ్యానించి. యెహోషువ కూడా దేవుడు అదే చెప్పాడు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లక నా వాక్యం, నా ధర్మశాస్త్రం ధ్యానిస్తే నీ జీవితం కూడా నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, నేను నీకు తోడైన. మోషేకు తోడున్నట్టు మోషేకు ఒకలాగా నీకు వచ్చేటప్పుడు తక్కువ ప్రేమ చూపే దేవుణ్ణి కాను. నాడు మోషేతో ఎలాగున్నానో. అందుకే కొన్ని పాటలు అప్పుడప్పుడు పర్సనల్గా పాడుకుంటూ నేర్చుకోవాలి. దేవుడు మనకు ఎల్లప్పుడూ. వచ్చే పాట పాడితే మళ్ళీ మొదలు పెడతారు. దేవుడు మనకు ఎల్లప్పుడూ. ఏదేనులో ఆదాముతో ఎలాగో నేడు కూడా ఆయన ఎప్పుడూ ఒకలాగున్నటువంటి దేవుడు. ఆయన పక్షపాతి కాడు. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించచ్చు. దాన్ని ధ్యానించేవాడు అతడు నీటి కాలువ యొర నాటబడిన చెట్టుకి ఎప్పుడు ఏముంటుందంటే అండి, మంచి వాతావరణం ఉన్న చెట్టు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే అది. లేకపోతే ఆ సరైన వాతావరణం, ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే అరుహ వృక్షంలో అయిపోతాడు వాడు. అరుహ వృక్షం తెలుసా? కృతజ్ఞత లేని బుద్ధి అరుహ వృక్షం. ఎడారిలోనంట అరుహ వృక్షం. అది కాయదు, ఫలించదో, ఎప్పుడు ఒకలానే ఉంటుంది. అది
24 hours కూడా 24x7 24/7 మర్చిపో 24 గంటలు కూడా అలాగే ఉంటుందంట అరుహ వృక్షం. ఎట్లా ఉంటుందంటే అండి, అది కాయలు కాయదు, పువ్వులు పూయదు, ఏం చేసినా అలాగే ఉంటుంది అరుహ వృక్షం. దేవునిలో ఉన్నవాడంట ఎట్లా ఉంటాడంటే అండి, మేలు వచ్చినా కనపడదంట ఆడికి. ఎర్మేలేని అంటాడు 17లోనే 15 నుంచి ఎక్కడ చూసినప్పుడు అంటాడు అక్కడే కదమ్మా, అంతేనా? అది ఏముంది, నరులను యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయ యెహోవాను నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు, మనుషుల్ని ఆశ్రయం చేసుకుంటే తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. అది అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. అది దేవుడు ఎన్ని మేలు చేసి దేవుడు చేసాడు కదా, కృతజ్ఞత ఉండదు. ఇంకా ఆ 9 మంది ఉన్నారు చూసారా, ఎవరు? మనకు తెలిసిన వాళ్ళే. ఎవరు? 10 మంది. ఒక్కడే వచ్చాడు అన్యుడు, మిగతా దేవుని ఎరుగున వెళ్ళాడు అంతా. ఈ బ్యాచ్ అంతా మేలు పొందుకున్నారు, కుష్ఠరోగం పోయింది, సూట్ వేసుకుని తిరిగేస్తున్నారు బయట. మిగిలిన ఆ 9 ఈ అన్యుడు తప్ప, అంటే అసలు దేవుని ఎరుగున తప్పిపోయారు. అన్యుడు వచ్చి గొప్ప శబ్ద దేవుణ్ణి, మేలు వచ్చినప్పుడు వారికి అది కనపడదు. యెహోవా మీదను తన హృదయం తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడినటువంటి చెట్టు వలె, అది కాలువల ఓరన దాని వేలు తన్నును. అదే ఏమీ కదమ్మా, కీర్తన 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఉంది కదా. అతడు నీటి కాలువలు ఎర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. నీటి కాలువలు ఎవరున్నటువంటి చెట్టు ఎప్పుడు కూడా ఆకు వాడుతుందా? ఎప్పుడది పచ్చగానే ఉంటుంది. నిండు వృద్ధాప్యమందు వారు మొవ్వు వేయుదురు. ఈ మాటలు చాలా ఇష్టంగా ఉంటాయి, కానీ ఆ మొవ్వు నేనే అనుకోవాలి అప్పుడప్పుడు. ఖర్జూరపు ఎంత 92 కీర్తన 12 13 వచ్చిన ఎక్కడ ఉంటుంది అది? 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరంలో నాటబడినదై, వారంట యెహోవా మందిరంలో నాటబడాలి. అప్పుడు వాక్యము, సహవాసము, ప్రార్థన జీవితం, ఆత్మీయ సహవాసం అన్నీ కూడా ఉంటాయి. లేకపోతే ఎండిపోయినటువంటి పరిస్థితి అన్నమాట. దేవుని మందిరంలో వారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. నీ తరం వర్ధిల్లుతుంది. కాదనుకుంటే అది ఎవరినేం చేయలేం. అంతేనా? ఎవరినైనా చేస్తాం, కానీ ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊట ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు. యెషయా 55:11 కదా. ఎల్లప్పుడూ ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండేది. ఇప్పుడు ఇంకా ఆనాడు చూసాం సారేపత్తుల విధవరాలు, ఆ పూటకే తిని చచ్చిపోదాం అనుకుంది, కానీ ఆ దేశమంతా కరువు వచ్చింది. మహానుభావులు, డబ్బున్న వాళ్ళంతా కూడా కరువుతో కొట్టుకుంటూ ఉన్నారు. కానీ ఆమె ఆ యొక్క తొట్టిలో పిండి, బుడ్డిలో నూనె, ఈ 2 మాత్రం తీసుకోలేదే. ఇవాళ 2 గ్లాసులు తీస్తే అయిపోయింది అనుకోండి, మళ్ళీ వెళ్ళి చూసేటోడికి మళ్ళా
నూనె అయిపోయింది కదా అనుకున్నదంట. ఇంకా ఇది అవట్లేదు, కరువు అనుకోకుండా బ్రతికేసిందంట. ఆమె తింటమే కదా, ఈ ప్రవక్తను బ్రతికిచ్చేసింది. దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన ఆశ్రయిస్తే కరువు కాలంలో కూడా ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊటవలే నీవు ఉంటావు. దేవుని ఆశ్రయిస్తే. కాబట్టి దేవుడు హృదయ పరిశోధకుడే, కానీ ఆయనకు మనం అప్పగించుకోవాలి. దావీదు అప్పగించుకున్నాడు చూసారా, నన్ను పరీక్షించి పరిశోధించి నా హృదయమును తెలుసుకుని నా యందు నీకు ఆయాసకరమైనటువంటి మార్గము ఏదైనా ఉన్న ఎడల నన్ను నిత్య మార్గమున నన్ను నడిపించమని దేవుడు పరిశోధిస్తాడు. ఆ పరీక్ష మనం ఏం చేయాలంటే అండి, వారిని ఎక్కడ పరీక్షించారు? షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్ని 7 అంతలు చేసి పరీక్షించారు రాజు. అసలు ఏమైపోతారని దానియేలుని తీసుకెళ్ళి చెప్పండి. ముగ్గురు రాజుల కాలంలో మీరు చెప్పండి, ఎవరా రాజులు? నెబుకద్నెజరు, దర్యావేషు, బెల్షాసర్. ముగ్గురు కాలంలో కూడా పనిచేశాడు. ఎవరు? దానియేలు. అతని యందు పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉన్నది. దేవుని దూతే వచ్చింది, దానియేలు నువ్వు నాకు బహుప్రియుడవు, నీ కొరకు నేను వచ్చానని ముట్టి లేవనెత్తింది. అప్పుడు దేవుని కృప, దేవుని అభిషేకం అంటూ ఊరికే రాదండి కదండి. ఆ అవమానంలో కూడా వారంతా ఒక్కటైపోయి దానియేలుని అవమానపరిచినప్పటికి కూడా సింహాల గుహలో రాజును బలవంతం చేపించి ముద్ర వేసి తీసుకెళ్ళి సింహాల గుహలే వేశారు. ఆయనను యథావిధిగా యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి మోకాళ్ళుని ముమ్మారు ఎవరు గెలిచారు? దర్యావేషు ఏడ్చేశాడు. దర్యావేషు వేసినందుకు నిద్ర పట్టక ఏడ్చి, అబ్బా ఆ మాటలు చూస్తుంటే ఎంత రోషం వచ్చేస్తుందో నాకు. ఓ జీవము గల దేవుని సేవకుడు దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలిగినట్లనే రాజు చిరంజీవును గాక. ఆ దేవుని దృష్టికి నేను నిర్దోషం కనబడుతున్నా. ఆయన తన దూతను పంపించి సింహములు ఏ హాని చేయకుండా ఆయన నన్ను నేను ఇది తీసుకుని నేను నేరము చేసేవాడును కాదు కదా అని వెంటనే అతి ఆనందభరితుడై, ఏయ్ రండి రండి తీసేయండి దాన్ని. ఎవరు దానియేలు మీద నేరం మోపులంటే దాక్కున్నారు. వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి ఆ రెజ్లర్స్ని తెలుసు కదా, ఒక్కొక్కడు ఒక మేకం తినేస్తాడు అనమాట. తీసుకెళ్ళి వేసారు. కింద పడకముందే సింహాలు అందుకున్నాయంట. ఒక్క మొక్క కూడా, నీ మొక్క ఒక్కటి కూడా కింద పడకుండా నేను తినేతానని చెప్పి ఛాలెంజ్ చేసి తినేసినాయి అంటాయి. పండించినాయా? పొడి చేసి, అంతేనా? ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేసి. ఇక అంతే కదా, ఇంకా కత్తి అక్కర్లే. నువ్వే నా దానియేలు వేసింది రారని సంగతి అని కింద పడకముందే పుచ్చకాయ పగలనట్టు పగలగొట్టినాయి అంట. కింద పడకోకుండా ఎంజాయ్ చేసినాయి అంట. అప్పుడు దానియేలు దేవుడే గొప్ప దేవుడని దర్యావేషు దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాడు. అందుకే వారి గురించి వ్రాయబడిన మాటలు, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరంటే అండి, నీ రాజ్యంలో అతని యందు పరిశుద్ధ దేవతల ఆత్మ. వారు యేసోబు, దానియేలు ఇటువంటి వాళ్ళు అంటే వారు దేవుని కొరకు నక్షత్రాల వాడు. హల్లెలూయా. వారు నిత్యం ప్రకాశిస్తారంతే. వాళ్ళకి ఇంకా నువ్వేం పేరు పెట్టలేవు. దేవుని కొరకు అంత రోషంగా బ్రతికారు. అగ్ని 7 అంతలు చేసి
నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపింపగలవాడు ఎవడైనా ఉన్నాడా అని ఛాలెంజ్ చేశాడు. ఉన్నాడని చెప్పాడు. ముందుకు వచ్చారు. అగ్ని ఏడంతలు చేయండి అన్నాడు. పరీక్షించారు, వేసేసారు. వాడు వెళ్ళకముందే దేవుడు ఉన్నాడు అగ్నిలో. రాజు కళ్ళు తెరిచి ఉండే. మనం ఎంతమందిని వేసాం? మరి ఎక్కడిది ఈ యొక్క అద్భుతం? మ్యాజిక్ చేశారు ఎవరన్నా? వారికంటే ముందు, నీకంటే ముందుకు దేవుడు వెళ్తాడని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పరిస్థితి చక్కబెట్టేవాడు ఆయనే. నీకంటే ముందుగా నీ పరిస్థితులను, నీ మార్గం సరళం చేసే దేవుడు. అగ్ని ఏడంతలు చేయమన్నాడు, చేశాడు. కళ్ళు తెరిచాడు దేవుడు. రాజు కళ్ళు తెరిచి ఉండండి. మనము ముగ్గురు వేసాం కదా, నాకు నలుగురు కన్నా నాలుగో వ్యక్తి యొక్క రూపం ఎట్లా కనపడుతుందంటే అండి, ఇవి ఇచ్చాడు. మళ్ళీ బయటకు వస్తే ఇక వాళ్ళకి మొత్తం కరోనా టెస్ట్ చేసినట్టు చేశారు. వాళ్ళకి తల వెంట్రుకల నుంచి అన్ని పరీక్షలు. అగ్ని వాసన, తల వెంట్రుకలు మాడితే ఎటువంటి వాసన వస్తుందో తెలుసు కదా చాలామందికి. మాడు వాసన వస్తుంది తల వెంట్రుకలు అంటుకుంటే. మనకి ఎప్పుడైనా పొరపాటున ఒక ఇంటికి అంటుకు తట్టుకోలేము అసలు. అయ్యో, అద్దం దగ్గరికి వెళ్ళి మనం చూసేది పాపం జాలిపడింది అద్దం ఒకటే. చూసుకోరు, ఎంతసేపు చూసుకుంటావు, ఎప్పుడు చూసి అదే ముఖం కదా అనుకుంటుంది అద్దం. రోజు చూస్తున్నాను కదా, ఎంత చూసినా నీ ముఖం అలాగే ఉన్నది అనుకుంటుంది అద్దం. మనం అద్దం దగ్గరికి మనం ఫీల్ అయిపోతాం. అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాను, నిన్నటి కంటే ఈరోజు చాలా బాగున్నావు అనుకుంటాడు. అదంటే ఎప్పుడు చూసినా అదే ముఖం కదరా, చూసుకొని ఏం చూస్తావు, అవతకెళ్ళి మర్చిపోతావు కదా నీ ముఖం. కానీ ఏం కావాలండి? వాక్యమనే అద్దములో మన మచ్చలో నీ బ్రతుకు నా బ్రతుకు కనబడాలంటే వాక్యం వెలుగులోకి మనం అగ్ని ఏడంతలు చేసినప్పుడు కూడా రక్షించాడు దేవుడు. ఏమి చేయలేదు. వీరి దేవుడే పూజార్హుడు, వీరి దేవుడే పూజార్హుడు అని చట్టం చేశాడు. ఈ దేవుని ఎవరైతే సేవించరో వాడిని కూడా, వాడి ఇల్లు పెంట దెబ్బ అయిపోయింది, పెంట దెబ్బ వేసేస్తానన్నాడు. వారి దేవుడే గొప్పవాడు. వాళ్ళని నిరూపించగలిగారు. ఎందుకంటే వారు శోధనలకు నిలిచారు, పరీక్షలు వారు గెలిచారు. కాబట్టి దేవుడు ఇచ్చి చూస్తాడో ఇవ్వకుండా చూస్తాడు. నీకు లేదంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇతరులకు ఉన్నదాన్ని నువ్వేమీ ఏం బెటర్ ఉన్నాగా నీకు ఏం బెటర్ మాటలతో చదువుతారు. అవన్నీ పొరపాటునే ఏ వ్యక్తిని నమ్మకూడదని బైబిల్ చెప్తుంది. నన్ను నమ్మొద్దు, నేను నిన్ను. చెప్పండి, మోషేకి ఫరోకి జరిగిన సంఘటన అదే కదమ్మా. 10వ అధ్యాయం ఆఖరి వచ్చిన 11 ఆఖరా ఏంటి వాళ్ళిద్దరికి జరిగింది ఏంటి? ఇంకోసారి నీ మోకం నాకు చూపించుకో అనడా లేదా? నాకు బలి నవ్వుతా. 10 ఆఖరి వచ్చిన ఏంటి రిఫరెన్స్ వచ్చిన ఎంతమ్మది? నిర్గమాకాండం 10:28 నుంచి. ఇదిగో ఫరో నా ఎదుటి నుండి 10:28 నిర్గమాకాండంలో ఫరో ఏమంటున్నాడు? భద్రము సుమి, ఏయ్ ఏమనుకుంటున్నావు అని అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? కనపడకో అన్నట్టు మాట్లాడాడంట. కనపడ్డావంటే కాలు చేతులు అన్నట్టు మాట్లాడాడంట. ఏమంటున్నాడు? నా ఎదుట నుండి పొమ్ము భద్రము సుమి, నా ముఖం ఇకనో చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పాను. బా ఏం బెదిరించాడండి చూసావా, చంపేతాను అన్నట్టు మాట్లాడాడంట ఫరో గారు. అందుకు మోషే నీవన్నది సరి. మోషేతో కూడా మోషే గారు ఏమన్నాడు? నీవన్నది సరి, సరే రబ్బాయి కానీ అన్నాడంట. మనం అంటాం చూసా ఒకసారి, నువ్వు మా ఐదులోకి రంటే నువ్వు కూడా మా ఐదులోకి రా అంటాం చూసారు. అలాగా భద్రం సుమి జాగ్రత్త అన్నాడంటాం ఫరో. మోషే ఏమన్నాడండి? నీవన్నది సరి, సరే నువ్వు అన్నది సరే, ఇంకా నువ్వు నా ముఖము చూడనా నేను. అంతే, నన్ను చూడన్నాక నేను కూడా భయమా?
మా దగ్గర, మా పాతింటి దగ్గర ఒక ఆమె ఉండేది. భయమా అని. బాబు ఏంటి ఇలాగా అంటుంది అనుకుంటే, నేను ఎవరికే భయపడినా, నేను భయమా అంటూ ఉండే. కొబ్బరి నుంచి సట్టుకొత్త ఉండేది సాయంత్రం. క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు. భయమా? చేస్తాడు. దేవుడు ఏమైనా ఆయన చేతులు పట్టడం భయంకరం. ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని, హృదయ పరిశోధకుడు. పరిశోధిస్తాడు, ఇచ్చి చూస్తాడు. కానీ నీ విశ్వాసానికి పరీక్షలు జరుగుతాయి. దానికి మనం ఏం చేయాలంటే అండి, నిలవాలి. దేవుడు న్యాయవంతుడిని ఒప్పుకొని మనం ఓడిపోయామని, మనం గెలిపించడం కొరకు ప్రభు ప్రాణం పెట్టేశాడు. కనీసం నీ విశ్వాసం దేవుని కొరకు అంత రోషం లేకపోతే ఎట్లా? నీ కొరకు ఆయన ప్రాణమే పెట్టేశాడు. ఆయన కొరకు నిలబడే విషయంలో మనం ఎట్లా ఉండాలంటే అండి, ప్రాణాపాయం వచ్చినా, అవమానం జరిగినా, 10 మంది ఏకమైనా చాలా జాగ్రత్తగా మన దేవుని విషయాలు జాగ్రత్త. అందుకంటే దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో అబ్రాహాముని ఎన్ని విషయాలు, ఇంటిని, బంధువుల్ని, తండ్రి ఇంటిని అన్నాడు. ఆఖరి సొంత సహోదరుడు కుమారుడు మోసం చేసినప్పుడు కూడా వెళ్ళి మరలా విడిపించడం లేదండి. 318 మందిని తీసుకెళ్ళి రాజులను ఓడించి వస్తుంటే దేవుడు ఎదురెళ్ళాడండి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్నటువంటి అబ్రహాము కంటే షాలేము రాజుగా అయినా ఎదురయ్యి వెళ్ళి రొట్టె ద్రాక్షరసం, అక్కడే మనం చూస్తాం ఆదికాండం 14 అధ్యాయాలు, తీసుకెళ్ళి వచ్చాడు. సర్వోన్నతుని దేవుని యాజకుడు. ఎవరంటండి ఆయన? నీవు నిరంతరము యాజకుడు. ఆయన నిరంతరం యాజకత్వం కలిగినటువంటి దేవుడు. రొట్టె ద్రాక్షరసం ఇస్తే అప్పటి నుంచి అబ్రహాం అంట 10వ వంతు ఇవ్వటం అప్పుడే ప్రారంభించేశాడు. ఆ తర్వాత రాజు అట్టుకొచ్చి ఎంత ఇచ్చినా కానీ నూలు పోకుండా నాకు అక్కరొద్దురా అన్నాడంట. అవతలకు అన్నాడంట. నాకెవరు ఎదురొచ్చారు? నువ్వు కాదు, మట్టిరాజు కాదు, మహారాజు. ఆ రాజులు ఎవరంటే వాళ్ళు మట్టి రాజులే కదా. మట్టి కదా కోరుకునేది. మనుషులు నాకు ఇచ్చి ఆస్తి ఎంత కావాలో తీసుకున్నాడు అబ్రాహాం. మనం అయితే బంజారా హిల్స్లోనా, జూబ్లీ హిల్స్లోనా, ఎక్కడ రేటు ఉంటే అక్కడ ఇచ్చేసేయండి రాజా, మేము చూసుకుంటాం, అది ఎప్పుడు రాసుకుందాం అంటాం. కానీ అలా కాదు. షాలేము రాజుని కోరుకున్నాడు. సర్వోన్నతుని దేవుణ్ణి కోరుకుని ఏది కూడా అందుకనే దేవుడు అబ్రహాం దగ్గర దేవుని వాక్యం వచ్చింది. నీకు నేను ఉన్నానన్నాడు దేవుడు. పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. దానికి మనము నిలవాలి, ఒప్పుకోవాలి, ఓర్చుకోవాలి. ఊరికేనా? దేవుని కృప పొందాడు ఎవరు? నోవాహు. 6వ అధ్యాయం 9 ఎక్కడ ఉంటుంది కదా, ఆదికాండంలోను. ఏంటండి? నోవాహు దేవుని 6:8 అమ్మా, 6:9. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. అది లోకమంతా భయంకర పరిస్థితులు ఉన్నప్పుడంట నోవాహు దేవుని కృప పొందాడంట. దేవుని యొక్క కృప పొంది దేవునితో నడిచినటువంటి వాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఆ పరీక్షలకు మనం నిలవాలి. సనుక్కోకూడదు, కొనుక్కోకూడదు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుకుందాం.